ఇన్ని రోజుల ఓర్పు సహనం అవమానాలకి ఇదొక మంచి రిజల్ట్ అని చెప్పొచ్చు ఇండియాకి. డే బై డే ఇండియా చాలా ప్రాస్పర్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ట్రేడ్ డీల్ తో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా బలంగా అవుతాయని కోరుకుందాం. మ్యాటర్లోకి వెళ్తే త్రూ ఫోన్ కాల్ మోడీ గారు డీల్ క్లోజ్ చేశారు అమెరికాతో. మోడీ గారు ట్వీట్ చేశారు. అదేంటంటే యూఎస్ఏ మన మీద విధించిన 50% టారిఫ్ ని 18% కి తగ్గిస్తుంది. ఫర్దర్ గా మనం యూఎస్ఏతో చాలా ట్రేడ్స్ బెటర్ గా చేయబోతున్నాం అని ట్వీట్ చేశారు. ఈ విషయంలో మోడీ ఫారెన్ డిప్లొమసీ అనేది 100% ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. బట్ ట్రంప్ ఈ 50% టారిఫ్ ని 18% కి తగ్గిస్తున్నట్టు యాక్సెప్ట్ చేస్తూనే అండ్ ఇంకో మాట కూడా అన్నారు. అదేంటంటే ఇండియా ఇక మీద రష్యన్ ఆయిల్ కొనబోవడం లేదు, వెనిజులా నుంచి కొనబోతుందని. బట్ ఇండియా ఇది ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు ఎలా చేస్తున్నట్టు. ఒకవేళ అదే కానీ నిజమైతే ఇన్ని సంవత్సరాలు ఉన్న రష్యా ఫ్రెండ్షిప్ ఏమవుద్ది? ఈ ఫారెన్ ట్రేడ్స్ ఈ టెరిఫ్స్ వల్ల అసలు ఇండియాకు ఒరిగేది ఏంటి, ఇండియాకు వచ్చేది ఏంటి అని కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ఫారెన్ ట్రేడ్స్ వల్లే ఇంటర్నేషనల్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ అనేది మనం ఇంటర్నేషనల్ గా ఎంత ప్రూవ్ చేసుకుంటే మనకు అన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, అంత ఎకనామిక్ గ్రోత్ పెరుగుద్ది. సో ఇక్కడ మోడీకి ఇండియన్ గవర్నమెంట్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫర్దర్ గా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారా, కొనడం లేదా? ఒకవేళ కొనకపోతే ఈ 18% ట్రేడ్ టారిఫ్ డీల్ అనేది మళ్ళీ స్టోరీ ముందుకు వస్తుందా? కామెంట్ చేయండి.